I want to share a few thoughts from the Bible. ఈ బైబిల్ కళాశాల కొరకై నేను కొన్ని తలంపులు బైబిల్లో నుంచి మీకు తెలియజేయాలని కోరుతూ ఉన్నాను. Especially I want to tell from Psalms. కీర్తనలో భాగంలో నుండి కొన్ని విషయాలు మీతో చెప్పాలని కోరుతున్నాను. Psalms chapter 15. కీర్తనలు 15వ కీర్తన అండి. It's a beautiful chapter in the Bible. బైబిల్లో ఇది ఎంతో చక్కటి కీర్తనగా ఉంది. And God, in this we can find a God invitation. దేవుడే ఆహ్వానాన్ని మనం ఇక్కడ చూస్తాం. God is inviting you as a guest. దేవుడు అతిథిగా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. And it's written in the Bible. బైబిల్లో ఇలా వ్రాయబడి ఉంది. O Lord, who shall abide in thy tabernacle? ఓ యెహోవా, నీ యొక్క గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? Who shall dwell in your holy temple? నీ పరిశుద్ధ ఆలయంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? Who shall dwell in your holy hill? నీ పరిశుద్ధ పర్వతంపై నివసింపదగిన వాడెవడు? Who shall be stay in your holy sanctuary? నీ యొక్క పరిశుద్ధ ఆలయంలో వసింపగలిగిన వాడెవరు? And a holy temple means in the Revelation we can find holy city. ఇంకా ప్రకటన గ్రంథంలో పరిశుద్ధ పట్టణం అని దాన్ని పిలుస్తూ ఉన్నాడు. One way we can tell the presence of the Lord. మరొక మాటలో చెప్పొచ్చు, అది దేవుని సన్నిధి. Who will stay in that tabernacle? ఆ యొక్క ఆలయంలో ఎవరు ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండగలరు? It's a question. God is asking a question. ఇది దేవుడే అడుగుచున్న ప్రశ్న అయింది. And there is answer from second verse onwards. రెండవ వచనం నుండి దాని యొక్క జవాబును మనం చూస్తూ ఉన్నాం. What is the second verse answer from the Lord? ప్రభు ఎదురు నుండి వచ్చే ఆ రెండవ జవాబు ఏంటండి? He that walketh uprightly. యథార్థంగా ప్రవర్తించువాడే. He that walketh uprightly and righteousness. నీతిలో నడిచేవాడే, యథార్థంగా నడిచేవాడే. He that speaketh the truth. అలాగే సత్యమును పలుకువాడు మాత్రమే. In Telugu Bible we can find guest. ఇంకా అక్కడ అతిథి అన్న పదం తెలుగులో వ్రాయబడి ఉంది, అయితే ఆంగ్లంలో లేదు. English we cannot find. ఆంగ్లంలో అతిథి అన్న పదం మనం చూడకపోవచ్చు. When Jesus Christ on the earth, యేసుక్రీస్తు ప్రభువారు భూమిపై ఉన్నప్పుడు, I am going to prepare a place. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను మీకు స్థలము సిద్ధపరచవలెను. Where he told on the earth. ఆయన చెప్పింది భూమిపైనే ఈ మాట చెప్పాడు. I'll prepare a mansion. మీ కొరకై నేను నివాసములు కట్టనై ఉన్నాను. I'll prepare a place for you. నేను మీ కొరకై స్థలము సిద్ధపరచవలెను. Where God lives. ఇదిగో నేను తండ్రి వసించే చోటు. Where angels lives. అక్కడ దేవదూతలు వసించెదరు. Where saints lives. అలాగే పరిశుద్ధులందరూ కూడా వారు వసించెదరు. There you can be there. నీవు ఆ చోట ఉండవచ్చు. God is telling that you can be as a guest into my holy sanctuary. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు నా పరిశుద్ధ ఆలయంలో నువ్వు వసించవచ్చు. Did you ever heard that any God inviting? ఏ దేవుడైనా లేకపోతే ఈ దేవతలు దేవుళ్ళు అని పిలవడేవారు ఇలాగ ఆహ్వానించటం మనం చూసాం. I didn't hear so far. I also read some books. నేను కొన్ని పుస్తకాలు చదివాను. నేను గమనించినంత మట్టుకి ఎవరు కూడా ఇలాగ పిలవలేదు. This God Almighty inviting you as a guest. సర్వశక్తిమంతుడైన భూమి ఆకాశం చేసిన ఈ దేవాది దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. I call him as a guest sometime. He'll come as a guest to my house sometime. నేను కొన్నిసార్లు యోనా బాబు గారి గృహానికి వెళ్తుంటాను. ఆయన అతిథిగా నన్ను ఆహ్వానిస్తారు, అతిథి సత్కారం చేసి పంపుతూ ఉంటారు. నేను అతిథిగా వారి ఇంటికి వెళ్తూ ఉంటాను. When he comes, before I clean my house and prepare food, ఇంకా నేను వెళ్ళక ముందే తను సిద్ధపడి ఇల్లు శుభ్రం చేసి భోజనం సిద్ధపరిచి అలా ఆహ్వానిస్తూ ఉంటారు. Same way God is preparing a house for you and me. అలాగే దేవుడు కూడా నీ కొరకై నా కొరకై ఆయన ఒక గృహాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. If you want to enter into the city of holy, నువ్వు ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాలి అంటే you also should be holy. అలాగే నీవును పరిశుద్ధంగా ఉండాలి. Bible says, బైబిల్ సెలవిస్తుంది, as I am holy, you also be holy. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. But everybody cannot be guest. అవును, ప్రతి ఒక్కరికి కూడా అతిథిగా ఉండలేరు. My house is beside the road. నా యొక్క ఇల్లు ఇంటి ఆ యొక్క ద్వారము ఆ యొక్క మార్గం ప్రక్కలో ఉంటుంది. Hundreds of people go from my house before my house. నా ఇంటి ఎదుర ఆ యొక్క రహదారిపై ఆ దారిలో అనేక వందలాది మంది వాహనాలు మనుషులు వెళ్తూ ఉంటారు. They don't come as a guest to my house. వారందరూ కూడా నా ఇంటికి అతిథిగా రారు. I call him whom I love. అయితే నేను ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నానో వారిని మాత్రమే పిలుస్తూ ఉంటాను. They only come. వారు మాత్రమే వస్తూ ఉంటారు. We'll have fellowship. అలాగే సహవాసాన్ని కలిగి ఉంటాం. We have a word of God. అలాగే దేవుని వాక్యాన్ని కలిగి We ఉంటాం. sing a songs. అలాగే మేము పాటలు పాడుతూ ఉంటాము.
That kind of a relationship we have. అట్టి సత్సంబంధాన్ని మేము కలిగి ఉంటాము. And one day Jesus Christ was sitting one place. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజు ఒక చోట కూర్చొని ఉన్నారు. And his mother Mary came. తన తల్లి అయిన మరియ వచ్చింది. She's not able to approach because a lot of people are there around him. అయితే తన చుట్టూ అనేకులు ఉన్న కారణం చేత తనని సమీపించలేకపోయింది. And he sent a notice that tell to Jesus Christ that his mother came. అయితే యేసు ప్రభువుకు చెప్పండి తన తల్లి తన సహోదరులు వచ్చారని చెప్పండి అని ఒక సమాచారం పంపారు. The disciples told to Jesus Christ, your mother has come. అయితే ఒక శిష్యుడు వెళ్ళి నీ తల్లి నీ యొక్క సహోదరులు వచ్చారని ఆయనకు సమాచారం అందజేశారు. And he told immediately, ఆయన వెంటనే వారితో చెప్పాడు, who is my mother, who is my brother? నా తల్లి ఎవరు, నా సహోదరి ఎవరు, నా సహోదరుడు ఎవరు? Whosoever do the will of God, they only my brother, they only my friends and relatives or sisters, brothers. ఎవరైతే నా తండ్రి చిత్తం చేస్తారో వారి నా బంధువులు, నా చుట్టాలు, వారి నా సహోదరులై ఉన్నారన్నారు. And another place Jesus told, you're all my brothers. అయితే మరో చోట మీరు నా సహోదరులై ఉన్నారని యేసుక్రీస్తు తానే చెప్పాడు. And such a great God we have. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. Can a God tell that you're my friend? నా స్నేహితులని. But Jesus Christ is a God as well as man. He told that you're my brothers, we are my friends. యేసుక్రీస్తు దేవుడు నర రూపంలో ఉన్న మనుషుడు ఆయన అంటున్నాడు మీరు నా సహోదరులు, నా స్నేహితులై ఉన్నారు. Jesus Christ is a more than a relative, more than blood relationship. యేసుక్రీస్తు ప్రభువారు మన సమీప బంధువు కంటే, మన రక్త సహోదరుడి కంటే ఆయన సమీపస్తుడై ఉన్నాడు. Who can go guest as a guest to the God? ఎవరు దేవుని ఎదుకు అతిథిగా వెళ్ళగలరు? So one word I want to tell from Job. అది యోబు నుంచి ఒక మాటను నేను చెప్పాలని కోరుతున్నాను. In the Bible it says, బైబిల్ ఇలాగ సెలవిస్తుంది, Job was an upright man in the whole world in those days. ఆ దినములలో యోబు ఎంతో నీతిమంతుడుగా ఉంటూ వచ్చాను. He can be guest to the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు గృహంలోనికి అతిథిగా ఉండాలి అంటే ఇంకా దేవుడే తన గురించి చెప్తున్నాడు కనుక తాను ఖచ్చితంగా అతిథిగా ఉండదగిన వాడు. Whatever Job having attitude and qualities and faithfulness, righteousness, he entered. We can also enter if you are like that. అది యోబు కలిగిన వైఖరి కానీ, తన యొక్క గుణ లక్షణాలు కానీ, గుణశీలాలు కానీ మనం గమనిస్తే తాను ఆ ఇంటిలో అతిథిగా ఉండదగిన వాడు. యోబువలే నీవు నేను నీతి యథార్థత కలిగిన వ్యక్తిగా ఉంటే నీవు నేను కూడా ప్రవేశించగలం. If you want to go as a guest to the Lord, అయితే ప్రభువు ఎదుకును అతిథిగా ఉండాలని కోరుతూ అన్నట్లయితే you should not speak evil things against any friend. అయితే వ్యతిరేకంగా, మనుషులకు వ్యతిరేకంగా నువ్వు ఏమాత్రం కూడా చెడు మాట్లాడకూడదు. If you want to be guest to the Lord, నువ్వు ప్రభువునకు అతిథిగా ఉండాలని కోరుతూ ఉన్నట్లయితే you should not do evil things to your neighbor. అయితే చెడ్డ విషయాలు, దుష్ట విషయాలు నీ పొరుగు వారికి చేయకూడదు. Bible says backbiteth not. అలాగే చెడు మాటలు వారి వెనక మాట్లాడద్దు. Backbiteth not with your tongue. నీ యొక్క నాలుకతో కొండెములు చెప్పడం అది తప్పు. If you say like that, you cannot be a guest to the Lord Jesus Christ. అలాగే నువ్వు చెప్పావా నీవు దేవుని యొక్క ఇంటిలో అతిథిగా ఉండడానికి అర్హతను కోల్పోయిన వ్యక్తిగా అవుతావు. Bible tells always tell the truth. బైబిల్ సెలవిస్తుంది ఎల్లప్పుడూ సత్యమును చెప్పండి. And Revelation 21:8 says, ప్రకటన గ్రంథం 21:8 సెలవిస్తుంది, all who liars cannot enter into the kingdom of God. అబద్ధికులందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. Liars can go eternal fire. ఈ యొక్క అబద్ధికులందరూ కూడా నిత్య నరకాగ్నికి వెళ్తారు. Yes, Bible says liars can go lake of fire. ఇదిగో అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకముల్లో పడవేయబడుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. Those who tell lies, they partake in the lake of fire. ఎవరైతే అబద్ధంలాడుతారో వారందరూ కూడా ఆ యొక్క అగ్ని గంధకాలలోకి త్రోయబడతారు, పడవేయబడతారు. The next other verse says, మరొక మాట సెలవిస్తుంది, those who tell lie, ఎవరైతే అబద్ధాలు చెప్తారో they have a two death, second death they have. అయితే అబద్ధాలు చెప్పే వారందరికీ కూడా రెండవ మరణం ఉంది. If I tell lie, నేను ఒకవేళ అబద్ధం చెప్తూ ఉన్నట్లయితే I'll die one day in Hyderabad. నేను హైదరాబాద్ లో చనిపోతాను ఒక రోజు. Another death before the Lord. అయితే మరొక మరణం ప్రభు ఎదుట ఉంటుంది. And death means according to the Bible, మరణం అంటే బైబిల్ అనుగుణంగా divide, అది వేరు చేయబడటాయి ఉంది. far from the Lord. ప్రభు ఎదుట నుంచి దూరంగా విభజించబడటాయి ఉంది. Death means darkness. మరణం అంటే చీకటిని మనకు తెలుస్తుంది. Death means hell. మరణం అంటే నరకం, దేవుడి నుంచి దూరవటం. You should have attitude of truth. నువ్వు సత్య వైఖరిని కలిగి ఉండాలి. There is a proverb in our India. ఇంకా మనము సామెతలు వాడుతూ ఉంటాం. భారతదేశంలో ఒక సామెత ఇలాగంటుంది,
You can tell 100 lies, no problem. You should do one marriage. వారు ఏమంటారంటే 1000 అబద్ధాలైనా 100 అబద్ధాలైనా ఆడి ఒక వివాహం చేయాలని అంటారు. Is it good telling 100 lies and make a marriage? అలాగే 100 అబద్ధాలు ఆడి వివాహం చేయటం మంచిదంటారండి. Afterward it will spoil that marriage. వాస్తవంగా చెప్పాలంటే ఆ వైవాహిక జీవితాన్ని అది పాడు చేసేదిగా ఉంటుంది. Tell truth. సత్యాన్ని చెప్పు. God will give you right wife and right husband. దేవుడు సరైన భార్యను సరైన భర్తను నీకు ఇస్తాడు. Don't tell any false or don't tell any lies to get marriage. వివాహం కావడానికి అబద్ధాలు చెప్పి వివాహం చేసుకోవద్దు. And when Jesus Christ on the earth, యేసుక్రీస్తు ప్రభువు వారి భూమిపై ఉన్నప్పుడు he told about hell more than heaven. అయితే పరలోకం కంటే ఎక్కువగా నరకాన్ని గురించి చెప్పాడు. This how the lie came in this world. ఎలాగో అబద్ధం ఈ లోకానికి వచ్చిందో ఆ విషయాలు చెప్పారు. I want to tell how lie came in this world. ఎలాగో ఈ లోకంలోనికి అబద్ధం వచ్చిందో ఆ విషయాన్ని నేను ప్రస్తావించాలని కోరుతున్నాను. How it came? Through the Eve it came. అది అబద్ధము ఆ అవ్వ ద్వారా మొదట ఈ లోకంకి సంప్రాప్తమాయను. Eve started to tell lie. అబద్ధము చెప్పటం అవ్వ మొదలు పెట్టింది. God asked Eve. అవ్వను దేవుడు అడిగాడు, What did you do? నువ్వేం చేసావు? I didn't do anything. నేనేమి చేయలేదంటది. The serpent came and cheated me, eat me to eat that fruit. ఇదిగో ఆ యొక్క సర్పమే వచ్చి నన్ను మోసగించింది, నేను ఆ పండు తినేసానని చెప్తుంది. I did not do anything. నేనేం తప్పు చేయలేదంటుంది. And he went to Adam. ఆదాము ఎదురు తను వెళ్ళాడు. Hey, what did you do? ఆదాము నువ్వేం చేసావయ్యా? And you gave me a girl, you gave me a lady, and she gave me fruit. I ate. I didn't eat. అయితే ఆదాము అంటాడు, నువ్వే ఒక స్త్రీని ఇచ్చావు, నువ్వే ఒక అమ్మాయిని ఇచ్చావు, ఆ స్త్రీ నాకు పండించింది, నేనేం తినాలని ఉద్దేశపూర్వకంగా తినలేదు, తను ఇచ్చింది కనుక తిన్నాను అంటాడు. Meaning is God did wrong thing to give Eve to him. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడినే నిందిస్తున్నాడు, ఎందుకు అవ్వని ఇచ్చావు, ఆ తను నిచ్చుట ద్వారానే కదా ఈ తప్పు ఈ లోకానికి వచ్చింది అంటున్నాడు. The first mother, first father started to tell lie. మొదటి తల్లిదండ్రులైన వారు అబద్ధం ఆడటం మొదలు పెట్టారు. They should have asked Jesus Christ, they should have pleaded, Lord, that we did sin. ప్రభువా మేము పాపం చేశామని వారు మొట్టమొదటిసారి ఒప్పుకుంటే అయిపోయేది. They should have said, sorry Lord, we did mistakes. Should have said, sorry Lord, we did mistakes, I am sorry, forgive us. If they would have said, Bible would have not written in a different way, it would have be there. ఒకవేళ వారు అలాగే పాపంలో ఒప్పుకున్నట్లయితే బైబిల్ భిన్నంగా రాసి ఉండేది, లేకపోతే మన జీవిత శైలి బైబిల్ అంతా ఈ వృత్తాంతం అంతా ఆ భిన్నంగా ఉండేది. We didn't find a truth, uprightness in Adam and Eve. ఆదాము అవ్వల్లో యథార్థత సత్యము మనకు కనబడలేదు. They are blaming each other. వారు ఒకరిని నిందించుకుంటున్నారు. They are blaming on God. వారు దేవుని నిందిస్తూ ఉన్నారు. Blaming on Satan. వారు సాతాన్ని నిందిస్తూ ఉన్నారు. They didn't tell that I am sorry, we did mistake. మేము తప్పు చేశామని వారు చెప్పట్లేదు. Unrighteous people cannot go. అవినీతిమంతులైన వారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. And Bible says no one righteous. అయితే బైబిల్ సెలవిస్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. None righteous. ఒక్కడును నీతిమంతుడు లేడు. And I can tell only one righteous man in this world is only Jesus Christ. అయితే ఒకే ఒక నీతిమంతుడు ఉన్నాడు, నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆయన యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. Bible says all have sinned and come short of the glory of the Lord. బైబిల్ సెలవిస్తుంది అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. We lost the glory because Adam and Eve sin. మొదటి ఆదాము అవ్వలు పాపం చేసిన కారణాన్ని బట్టి మనం మహిమను కోల్పోయాము. We know the word of God. మనకు దేవుని వాక్యం తెలుసు. Every Sunday we go to church. ప్రతి ఆదివారం మనం మందిరానికి వెళ్తాము. But still we are Christians are telling lies. ఆయనను క్రైస్తవులైన వారు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. I know some people. నాకు కొందరు తెలుసు. They tell lie like a drinking water. వారు అబద్ధాలు ఎలాగ ఆడతారంటే నీళ్లు త్రాగినట్టుగా అబద్ధాలు ఆడతారు. See, those who tell lie, they cannot enter into the kingdom of Bible says. బైబిల్ సెలవిస్తుంది ఎవరైతే అబద్ధాలు ఆడతారో వారు ఏమాత్రం కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరు. And last I want to tell one more thing and close. ఒక్క విషయాన్ని చెప్పి ముగిస్తానండి. Ananias Sapphira. అననీయ సఫీరాలను మనం చూస్తే A special couple. వారు మంచి ప్రత్యేకమైన జంట. They believed the Lord. వారు దేవుని నమ్మిన వారు. They took a baptism. వారు బాప్తిసం తీసుకున్న వారు. They were following the వారు Lord. ప్రభువుని వెంబడిస్తున్న వారు. And they wanted to give money to the Lord. వారు ప్రభువునికి కానుక ఇవ్వాలనుకునడం కూడా వాస్తవమే. Rest of the people they gave all the property to the apostles. అపోస్తలులకు వారు మిగతా వారందరూ వారి యొక్క స్థిరాస్తులను అమ్మి వారి పాదముల చెంత పెట్టారు. These Ananias Sapphira kept some money in their home. అయితే అననీయ సఫీరాలు కొంత మాత్రం దాచుకొని They told that we sold all our property, this is all our money. వారు ఏమని చెప్పారంటే మా యొక్క ఆస్తి అంతటి మేము అమ్మేసాము, ఇంతే ఉందండి అని చెప్తూ వచ్చారు. Then immediately within 2-3 hours both were died. అయితే 2-3 గంటల్లో ఈ
ఇరువురు కూడా చనిపోయారు. All were surprised. వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. If same doctrine is going on in our churches now, మన సంఘాల్లో ఇదే విషయం వాస్తవంగా జరిగితే everybody, all churches will be vacant. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే సంఘాలన్నీ ఖాళీ అయిపోతాయి. And Cain also told lie. అలాగే కయీను కూడా అబద్ధం చెప్పాడు. And before the Lord he told lie. దేవుని ఎదుటినే తన అబద్ధం అన్నట్టుగా చూస్తాడు. And he became a vagabond. అలాగే దేశదిమ్మరిగా అయ్యాడు. You know what is vagabond? వేగబాండ్ అంటే అర్థం ఏంటో తెలుసు? No house, ఇల్లు లేనివాడు, no aim, గురి లేనివాడు. no, it's a great punishment. అదెంత గొప్ప శిక్ష అయి ఉంది. Keep on traveling, no end. ఇంకా ప్రయాణం చేయి అది అంతము లేని ముగింపు లేని జీవితము. My dear friends, నా ప్రియ స్నేహితులారా, I encourage all of you not to tell lie. నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను అబద్ధం చెప్పవద్దని. It's difficult to tell truth all the time. ఇందులో సత్యం చెప్పడం చాలా కష్టం. But if you ask God, Lord, I am sorry, I'm not able to tell truth. Help me. Give me power to tell truth. Definitely will help you. అయితే దేవా నేను సత్యం చెప్పలేకపోతున్నాను, నాకు శక్తి సామర్థ్యం ఇవ్వండి అంటే Oh. ప్రభు సత్యం చెప్పడానికి నీకు సహాయం చేస్తాడు. Only one God as well as man, Jesus Christ told, I am the truth. ఒకే మనుషుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అన్నాడు, నేనే సత్యమును. If you catch the feet of the Lord Jesus Christ, he will give his truth to you. ఆయన పాదములను పట్టుకుని ఉన్నట్లయితే ఆయన సత్యాన్ని నీకు ఇస్తాడు. Then darkness will go. చీకటి వెళ్ళిపోతుంది. The lies will go. అబద్ధాలు వెళ్ళిపోతాయి. Cheating will go. మోసాలు వెళ్ళిపోతాయి. God bless this word. దేవుడి వాక్యం దీవించును గాక. Amen. ఆమేన్.